నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ మునుపటి టీఆర్ఎస్ గా మార్చడానికి రంగం సిద్ధమైనట్లుగా ప్రచారం జోరందుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే క్యాడర్ నుంచి పేరు మార్పుకు సంబంధించి ఒత్తిడి వస్తుందని అంగీకరించారు. ఈ ప్రచారం ఇప్పుడు మరింత ఊపందుకుంది. మొదట తెలంగాణ రాష్ట్ర సమితిగా పుట్టిన పార్టీ గత ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుంది. తిరిగి ఇప్పుడు టీఆర్ఎస్ అనే పేరుతోనే కొనసాగడానికి సిద్ధపడినట్టు తెలుస్తోంది. పేరు మార్పు సాధ్యమా? ఒకవేళ బీఆర్ఎస్ నాయకత్వం పేరు మార్పు వద్దు అనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో మరొకరు పార్టీని రిజిస్టర్ చేసుకోవచ్చా? అసలు చట్టం ఏం చెబుతోంది? ఎన్నికల సంఘం నిబంధనలు ఎలా ఉన్నాయి? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. ఒక రాజకీయ పార్టీ తన పేరును మార్చుకోవడానికి చట్టంలో ఎటువంటి నిషేధం లేదు. గతంలో పేరు మార్చుకున్నట్లే మళ్లీ పాత పేరుకు రావాలనుకున్నప్పుడు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు మార్పు కేవలం దరఖాస్తుతో ఆగిపోయేది కాదు. దీనికి పార్టీ అంతర్గత రాజ్యాంగ సవరణ అవసరం. పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి ఆ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. పార్టీ పేరు మారుస్తున్నట్లుగా వార్తా పత్రికలలో బహిరంగ ప్రకటన ఇవ్వాలి. దీనివల్ల ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అభ్యంతరాలు ఏమీ లేవని నిర్ధారించుకున్నాక ఎన్నికల సంఘం ఆ దరఖాస్తును పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే పేరు మార్పును ఆమోదిస్తుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారడానికి పార్టీ ఏ విధంగానైనా ఈసీఐ అనుమతి తీసుకుందో అదే విధంగా మళ్లీ టీఆర్ఎస్ కావాలంటే కూడా మళ్లీ ఈసీఐ వద్ద దరఖాస్తు చేసుకుని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇది చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమే, చట్టపరమైన అవరోధం కాదు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని సరైన ప్రక్రియను అనుసరిస్తే ఇది సులభంగానే సాధ్యమవుతుంది. ఒకవేళ బీఆర్ఎస్ నాయకత్వం పేరు మార్పు అవసరం లేదని భావిస్తే టీఆర్ఎస్ అనే పేరుతో మరొకరు పార్టీ పెట్టవచ్చా అనే చర్చ కూడా నడుస్తోంది. టీఆర్ఎస్ అనే పేరు ఖాళీగా ఉంది అని ఇటీవలే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కామెంట్ చేశారు. దీంతో ఆమె పెట్టబోయే పార్టీ పేరును టీఆర్ఎస్ అని పెట్టుకుంటుందని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ అనే పేరుతో కవిత గాని మరొకరు గాని పార్టీ పెట్టవచ్చా? టీఆర్ఎస్ అనే పేరును ఎవరికి కేటాయించకుండా ఆపే హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. పార్టీ పేరు మారిన తర్వాత పాత పేరు ఖాళీగా ఉన్నట్లు లెక్క. కాబట్టి ఎవరైనా కొత్త పార్టీని నమోదు చేసుకునేటప్పుడు ఆ పేరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది అంత సులభం కాదు. ఎన్నికల కమిషన్ కొత్త పేరును నమోదు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. కొత్తగా నమోదు చేసుకునే పేరు ప్రజలను గందరగోళానికి గురి చేసేలా ఉందా, లేదా ఇదివరకే ఉన్న ప్రముఖ పార్టీల పేర్లతో పోలి ఉందా అని ఈసీఐ పరిశీలిస్తుంది. పేరు మార్చుకున్న పార్టీ అంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ ఆ పేరుతో గతంలో ఎంతో కాలం కొనసాగింది కాబట్టి ఆ పేరును మరొకరు వాడుకోవడం వల్ల ప్రజలు పాత పార్టీ మళ్లీ వచ్చిందని పొరపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి గందరగోళాన్ని నివారించడానికి ఈసీఐ అటువంటి పేర్ల నమోదును తిరస్కరించే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పేరు మారిన వెంటనే పాత పేరును కొంతకాలం పాటు రిజర్వ్ చేసి ఉంచారనే నిర్దిష్టమైన కూలింగ్ ఆఫ్ కాల పరిమితి ఏదీ లేదు. అంటే ఇన్ని రోజులు ఈ పేరును ఎవరికి ఇవ్వకూడదు అని చట్టంలో ఎక్కడా రాయలేదు. కానీ ఈసీఐకి ఉన్న విచక్షణ అధికారం ప్రకారం ఏ పేరునైనా రిజిస్టర్ చేసే ముందు వారు అన్ని అంశాలను విశ్లేషిస్తారు. పేరు మారినా పార్టీకి ఆ పేరుతో ఉన్న బ్రాండ్ ఇమేజ్ వల్ల ఏదైనా నష్టం కలగకుండా లేదా ఓటర్లను తప్పుదారి పట్టించకుండా ఉండేలా ఈసీఐ నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి టీఆర్ఎస్ పేరును మరొకరికి కేటాయించే విషయంలో ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయం.